ప్రకాశం జిల్లాలో బీబీఎస్ వైరస్ కలకలం రేపుతుంది. తొలిసారిగా వింటున్న ఈ వైరస్కు సంబంధించి జిల్లాలో కేసు నమోదు కావటమే కాకుండా సంబంధిత మహిళ మృతి చెందటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అరుదుగా వచ్చే గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ కేసులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ నమోదవుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లెకి చెందిన 50 సంవత్సరాల వయసు కలిగిన ఒక మహిళ బీబీఎస్ వైరస్ బారిన పడి మృతి చెందటంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెంటనే స్పందించారు. ఈ వైరస్కు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు భయాందోళన చెందకుండా బీబీఎస్ వైరస్ పట్ల అవగాహన కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లను మంత్రి స్వామి ఆదేశించారు. కలుషిత ఆహారం, నీటి వల్ల కలిగే గ్యాస్ట్రో ఎంటరిస్ ద్వారా ఈ బీబీఎస్ వైరస్ వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పటికీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ బీబీఎస్ వైరస్ తాండవిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రకాశం జిల్లాలో తొలి మరణం చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈరోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులియన్ బారే సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ ఈ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో, మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటాం. ఇప్పుడు మనం గులియన్ బారే సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా నేను అందరికీ తెలియజేసేది ఏమిటంటే, గులియన్ బారే సిండ్రోమ్ గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు, ఒకరి నుండి మరొకరికి ప్రాకేటువంటి వ్యాధి కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి వ్యవస్థ తప్పుగా నరాల మీద పనిచేసినప్పుడు మన యొక్క కండరాలు బలహీనపడి ఈ వ్యాధి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా సంవత్సరంలో 1,00,000 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వస్తూ ఉంటుంది. వచ్చిన వారు కూడా పూర్తిగా 100% రికవరీ అవుతూ ఉంటారు. అయితే తరచూ ఇది కొంచెం వేసవికాలం సమయంలో, అదేవిధంగా ఆడవారి కంటే మగవారిలో కొంచెం ఎక్కువ మోతాదులో, అదేవిధంగా చిన్నపిల్లల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులో వారికైనా వస్తుంది. కానీ 30 నుండి 60 సంవత్సరాలలోపు ఉన్న వారికి ఎక్కువ పర్సెంటేజ్ మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రమాదానికి, ఈ వ్యాధి లక్షణాలు రావడానికి గల కారణం ఇంతకుముందు ఏవైనా అంటువ్యాధులు, అదేవిధంగా క్యాంపైలోబాక్టర్ జెజుని అనేటువంటి జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా మైకోప్లాస్మా న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి కానీ, ఇన్ఫ్లుయెంజా సాధారణంగా
మనము అబ్జర్వ్ చేసేటువంటి జలుబు, దగ్గు ఇటువంటివి కానీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే తరచుగా అవి తగ్గిన తర్వాత కొద్ది నెలలకి 3 నుండి 6 మాసాల వ్యవధిలో ఇటువంటి జీబీఎస్ సిండ్రోమ్ లక్షణాలు కనపడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం కానీ, అదేవిధంగా ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అందరికి రావటం కానీ అంటువ్యాధిలాగా రాదు. ఇది అంటువ్యాధి కానే కాదు. ఎవరు కూడా ఈ జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల్లో మనము కండరాల బలహీనత, నడవలేకపోవటము, కళ్ళు మూతలు పట్టము ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని అదేవిధంగా వెంటనే వైద్యం కనుక తీసుకున్నట్లయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య శాఖ యొక్క సర్వీసుల్ని మీరు అందుకొని వైద్యాన్ని వెంటనే తీసుకోవాలి. తర్వాత ఇది రాకుండా మనము ఎప్పటికీ చెప్తూ ఉన్నటువంటి విషయమే పరిశుభ్రతని బాగా పాటించాలి. మనము చేతులను పరిశుభ్రంగా కడుక్కోవటం, ఏదైనా ఆహారం తీసుకునే ముందు కానీ ఏదైనా బయట వర్క్ చేసి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు ఇటువంటివి తినేటప్పుడు కానీ శుభ్రంగా కడుక్కొని తినటం, అదేవిధంగా చేతుల్ని శుభ్రంగా తినే ముందు కడుక్కోవటం, ఇవి గనక మనం పాటించినట్లయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని కూడా సురక్షితంగా వేడిగా ఉన్నప్పుడు తినటం, నిల్వ ఉంచేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని తక్కువ సమయం మాత్రమే నిల్వ ఉంచి అది తినాలి. అంతేగాని రోజుల తరబడి నిల్వ ఉంచి మూత లేకుండా పెట్టడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి వాతావరణం, శానిటేషన్ ఏదైతే ఉందో ఇంటి పరిసర ప్రాంతాల్లో అదంతా కూడా శుభ్రంగా పెట్టుకుంటూ మరి ఎటువంటి దోమలు కానీ క్రిమి కీటకాలు కానీ అటువంటివి పెరగకుండా చూసుకున్నట్లయితే ఈ దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులు అయినటువంటి ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవి కూడా మనకి దగ్గరికి దరిచేరకుండా ఉంటాయని చెప్పి పరిశుభ్రతని మీరు అందరూ కూడా తప్పక పాటించాలని, అదేవిధంగా ఒకవేళ ఎటువంటి లక్షణాలు మీకు కండరాల బలహీనత కానీ, నడవలేకపోవడం కానీ, అదేవిధంగా కనురెప్పలు మూతపట్టడం కానీ ఇటువంటివి వచ్చినట్లయితే వెంటనే వైద్య శాఖ తెలియచేసి వైద్య సిబ్బంది యొక్క సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొకసారి చెప్పేది, ఈ గులియన్-బెర్రీ సిండ్రోమ్ అనే వ్యాధి గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి వైద్య పరికరాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అది సొసైటీలో ఎక్కువ మోతాదులో ఎవరికి రాదు. సంవత్సరానికి 1,00,000 మందిలో 1 నుండి 2 మాత్రమే వస్తుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదని ప్రజలందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.